ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో టెండు పట్ట ఆకుల బోనస్ స్కామ్ బట్టబయలైంది. 7 కోట్ల కుంభకోణం కేసులో ఐఎఫ్ఎస్ అధికారి అరెస్ట్ అయ్యాడు. సుక్మా జిల్లాలో టెండు లీఫ్ బోనస్ నిధిని దుర్వినియోగం చేసిన కేసులో ఐఎఫ్ఎస్ అధికారి అశోక్ కుమార్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలు జరిగిన సమయంలో ఆయన సుక్మా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. తెందు ఆకు సేకరించే వారికి చెల్లాల్సిన 7 కోట్ల బోనస్ చెల్లింపును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. దీపిక, ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఏదైతే గిరిజనులు ఎదుర్కొన్నటువంటి టెండు ఆకుల్లో కూడా బోనస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అయితే దుర్వినియోగం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నేరాల విభాగం మరియు అవినీతి నిరోధక శాఖ సంబంధించినటువంటి వారిని కూడా వారంతా కూడా ఇప్పటికే ఆ ఏరియాలో కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం దుర్వినియోగం సంబంధించినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్నటువంటి వారు కూడా ఈ దుర్వినియోగానికి పాల్పడ్డట్లు కూడా వారైతే గుర్తించారు. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ కూడా ఈ విషయాన్ని కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్ట్ అయినటువంటి ఐఎఫ్ఎస్ అధికారి అశోక్ కుమార్ గా కూడా గుర్తించారు. అయితే అక్రమాలు జరిగిన సమయంలో ఆయన సుక్మా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కూడా ఉన్నారు. అయితే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మిథిలేష్ వర్మ చెప్పిన వివరాల ప్రకారం మాత్రం నిందితుడైనటువంటి అధికారి ఈ టెండు ఆకుల సేకరించే వారికి చెల్లించాల్సినటువంటి 7 కోట్ల రూపాయలటువంటి బోనస్ చెల్లింపుల విషయంలో కూడా వీరు తనకు వెనకేసుకున్నట్లుగా కూడా వీరైతే గుర్తించారు. ఇక డిఎఫ్ఓ అశోక్ కుమార్ పటేల్ ను తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి డబ్బులు వెనకేసుకునే పని చేశారని చెప్పేసి వారు ఆ 2 ఏజెన్సీలు అయితే గుర్తించాయి. అటవీ శాఖ అధికారులు సుక్మా జిల్లాలోని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కమిటీల మేనేజర్లు అదేవిధంగా అధికారుల సహకారంతో 2021 మరియు 2022 సంవత్సరాల్లో ఈ 7 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి అయితే ఈ 2 ఏజెన్సీలు ఏసీబీ అయితే గుర్తించింది. ఇక టెండు ఆకుల సేకరించే వారికి బోనస్ చెల్లింపు కోసం కూడా పంపినటువంటి 7 కోట్ల మొత్తాన్ని కూడా అతను దుర్వినియోగం చేశాడని చెప్పేసి అయితే ఈ విషయం బయటపడిన తర్వాత కూడా నిందితుడిపై అధికారిపై కూడా దర్యాప్తు కూడా సాగుతున్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో పెద్ద స్కామ్ కూడా జరిగినట్లు కూడా నిర్ధారించబడింది. అయితే అశోక్ కుమార్ పటేల్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏదైతే నీరజ్ వర్మ ముందు కూడా హాజరుపరిచామని, నిందితుడైనటువంటి అధికారిని ఏప్రిల్ 23 వరకు కూడా 6 రోజుల పాటు కస్టడీకి పంపామని చెప్పేసి మిథిలేష్ వర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలోని గ్రామస్తుల ఆదాయానికి టెండు ఆకులు ప్రధాన ఉత్పత్తిగా కూడా ఉంటుంది. అయితే ఏప్రిల్ 30 వరకు కూడా రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అటు ఏసీబీ కోర్టును కూడా కోరింది. అయితే ప్రస్తుతం కోర్టు ఏప్రిల్ 23 వరకు మాత్రమే రిమాండ్ మంజూరు చేసింది. ఇక నిందితుడు అశోక్ పటేల్ ను కూడా విచారిస్తామని చెప్పేసి అయితే ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక సుక్మా జిల్లాలో ఈ ఏసీబీ మరియు ఈడబ్ల్యూ బృందాలు 12 ప్రదేశాలపై కూడా దాడులు చేశాయి. ఈ దాడులు కూడా టెండు ఆకుల బోనస్ దుర్వినియోగం కేసులోనే అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో 2 ఏజెన్సీలు కూడా మొత్తం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, అదేవిధంగా బ్యాంకు ఖాతాలు, పెట్టుబడికి సంబంధించిన పత్రాలు కూడా వారైతే స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిఎఫ్ఓ కార్యాలయ ఉద్యోగి నివాసం నుంచి కూడా మొత్తం 26 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ ఉద్యోగి రాజశేఖర్ పుటానిక్ ఇంట్లో కూడా జరిగినట్లు కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిఫెన్స్ కు సంబంధించి ఈ మొత్తం కేసులో డిఫెన్స్ న్యాయవాదిగా ఉన్నటువంటి ప్రశాంత్ బాజ్పాయ్ కూడా మాట్లాడుతూ మొదట అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని, అందులో ఎటువంటి ఆధారాలు లభించినప్పుడు నిరాధారమైన నేరానికి అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన ఏదైతే విగాధిపతిపైగా ఉన్నో కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో ఏసీబీ కోర్టులో ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని చెప్పేసి అయితే బాజ్పాయ్ కూడా చెప్తున్నారు. ఇక పోలీసు రిమాండ్ కు మాకు అభ్యంతరం ఏమిటంటే సాక్ష్యాలు లేనప్పుడు పోలీసులు ఎలా రిమాండ్ చేస్తారని చెప్పేసి అయితే ఇటు ఏదైతే ఐఎఫ్ఎస్ అధికారులు వైపు ఉన్నటువంటి న్యాయవాది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.